అందరికీ నమస్కారము. బొమ్మె చేప కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. చేపల కర్రీ అనగానే పులుసు అనగానే అన్నీ ఒకేలాగా ఉంటాయని అనుకోకూడదు. ఒక్కొక్క చేపకు ఒక్కొక్క రకంగా వండుకోవచ్చు, రకరకాలు వండుకోవచ్చు చేపల పులుసు. ఇలా బొమ్మె చేప పీసులకైతే మనము కొంచెం అల్లము, పసుపు, సాల్ట్ అయితే సరిపడే అంత సాల్ట్ వేసి బాగా కలిపేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేయాలి. ఇంకేం వేయకూడదు. అల్లము, ఉప్పు, మనము దొడ్డు ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీలో. పసుపు, ఉప్పు అయితే తగ్గట్టు వేసుకోవాలి. అల్లము కొంచెం తక్కువ వేసి అయినా కానీ పసుపు మంచిగా కలిపేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కింది. 1 స్పూన్ మెంతులు, జీలకర్ర 1 స్పూను, సాజీరా సగం స్పూను, ఒక అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, 2 లవంగాలు, 1 ఇలాచి, కొంచెం పట్ట, ఇట్లా ఇవి వేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయ వేయాలి. ఒకటి మనం చిన్నగా కట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని మనం అన్ని కర్రీస్లో పెద్ద ముక్కలు కట్ చేసేస్తాము చేపల పులుసులో. ఇలా కట్ చేసి వేసిన ఉల్లాకు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయ ఉల్లాకు వేసి కలిపిన తర్వాత కొత్తిమీర కూడా వేసేయాలి. ఇది కూడా ఎక్కువనే, 1 గుప్పెడు ఉల్లాకు, 1 గుప్పెడు కొత్తిమీర, మంచిగా 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఇవి మంచిగా వేగుతూ ఉంటే కొంచెం అల్లం, పసుపు వేసి మంచిగా ఆయిల్లో అల్లమును ఈ పసుపు, ఈ ఉల్లిపాయలు అన్నీ మంచిగా వేగనిచ్చేయాలి. ఎంత గ్రీన్గా వేగిపోతానే చూడండి. ఇంకా ఈ కర్రీ ఇలానే వండుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలా వేగిన దాంట్లో మనకు ఫిష్ కర్రీకి సరిపడా కారం వేసేయాలి. ఈ ఆయిల్లో కారం వేసి ఇలా ఆయిల్ వదిలే వరకు ఉడకనిచ్చేయాలి. ఇప్పుడు మనము ఇలా ఆయిల్ తేలే వరకు ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టిన ఫిష్ ఉంది కదా, ఇంకా ఫిష్ ముక్కలు వేసేసి ఒక్కసారి మంచిగా కలిపి మంచిగా ఇదంతా ఈ పీసులకు పట్టేలాగా మనం బాగా నూనెలో ఉడికినాక కాగదు వేయగానే మంచిగా కలిపేసేయాలి. ఈ బొమ్మె చేప అంటే చాలా బాగుంటుంది ఇలా వండుకుంటేనైతే. ఇంకా మనం అన్ని పులుసులకు, అన్ని చేపల పులుసులకు ఎక్కువ పులుసు పెడతాము, కానీ ఈ బొమ్మె చేపకు మట్టుకు పులుసు ఎక్కువ పోయకూడదు. వేయగానే మంచిగా ఈ కారము ఆయిల్లో ఉడికిందంతా మంచిగా పట్టేలాగా కలిపేసి కొంచెం చిన్న మంట మీద ఇలా ఉడికిన తర్వాత ఇక మళ్ళీ కదిలియకూడదు, గంట పెట్టి కలపకూడదు. కొంచెమే చింతపండు రసం పోసుకోవాలి, బాగా ఎక్కువ పోయకూడదు. దీనికి బాగా నీళ్ళు చేయకూడదు, కొంచెమే పోయాలి చింతపండు రసము. ఇంకా అప్పుడే ఈ కర్రీ బాగుంటుంది. మనము వేరే చేపల పులుసు అయితే ఎక్కువ పులుసు పెట్టుకోవచ్చు, దీనికి తక్కువ పెట్టుకోవాలి. పులుపు తగినంత ఉండాలి, మనము రసము తక్కువ పోసుకోవాలి. ఇవి తొందరగా మనకు ఆయిల్లో కొంతసేపు ఉడికినవి. మనం వేడి ఉల్లిపాయ కారము ఉడికే దాంట్లో వేసాము, మనకు చిన్న మంట మీద కొంతసేపు ఉడికిన దాంట్లో ఇలా ఈ చింతపండు గుజ్జును తీసి పోసేసుకోవాలి. పులుపు సరిపడా పోసుకోవాలి, కానీ పులుసు ఎక్కువ పోయకూడదు అన్నట్టు. ఇలా తిరిగేలాగా ఉంటే చాలు, ఎక్కువ వాటర్ పోయకూడదు. బొమ్మె చేప పులుసు ఎప్పుడైనా చిక్కగా ఉండాలి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఉండు కూడా 2-3 రోజులు ఉంటుంది ఉప్పు తగ్గట్టు వేసామంటే. ఇలా మనం ఎక్కువ కలపకుండా బాగాసేపు ఉడకనీయకుండా మనము ఈ పులుసును దించామంటే ఈ కలర్ తోటి మనకు పులుసు రెడీ.